కానీ ఆయన సిట్ ఏర్పాటు చేసి ఇది నాకు సంబంధం లేదని చెప్పి సిట్ ఏర్పాటు చేయించాడు. కానీ ఇవాళ వచ్చిన కథనం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటున్నారు. అనుకుంటే గట్టి పరుష పదజాలంతో నమస్తే తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళను తిట్టినంత పరుష పదజాలు ఉపజేయలేదు. మీకు గొడవలు ఉంటే చూసుకోండి అని మాత్రమే చెప్పారు అంతే. అవును, ఇంతకుముందు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినప్పుడు తిట్టిన సందర్భం ఉంది. లేకపోతే యూట్యూబ్ సంబంధించి వస్తే గిట వాళ్ళని తొక్కి తీస్తా ఏమనుకుంటారో అది ఇది అని అన్నారు. చాలా మాటలు. అదే మాట ఆంధ్రవతిని అనగలరా? దమ్ముందా రేవంత్ రెడ్డికి? ఉందా చెప్పండి. యూట్యూబ్ దాని గురించి 3 సార్లు యూట్యూబ్ డిజిటల్ మీడియా గురించి అన్నారు కదా, ఈ పార్టీకి ఆయన అనేసేవారు కదా. అంటే నీకు సపోర్ట్ చేస్తుంది ఆంధ్రవతి, నో డౌట్, దానిలో తప్పేం లేదు. వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా నేను ప్రతి పార్టీకి వ్యక్తులకి లీడర్స్ కి, కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఛానల్ లేదు, మళ్ళీ ఒక్కో వ్యక్తికి ఒక్కో ఛానల్ సపోర్ట్ చేసే విధంగా ఉంది అట్లా, ఎందుకంటే కలెక్టివ్ లీడర్షిప్ కాబట్టి. అంటే ఇంకొకటి ఫైనల్ గా చూస్తే భరత్, కేబినెట్ లో ఇలాంటి విభేదాలు ఉంటే గనక కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి, ముందు ముందు ఏ రకంగా ఉంటుంది? ఇంకా 10 years వచ్చేది కూడా మేమే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు కదా 10 years రావడం కదా, చివరిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రెండవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది చూడండి. 2012 తర్వాత ఏ రాష్ట్రంలో కూడా రెండవసారి అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. 2012లో అస్సాంలో వచ్చింది, 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి తీసుకొచ్చారు, ఆ తర్వాత మహారాష్ట్రలో వచ్చింది 2010లో, మళ్ళీ 2012లో అస్సాంలో చివరిసారిగా రిపీట్ అయింది. అస్సాంలో మూడోసారి తరుణ్ గొగోయ్ అక్కడ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఉండే. 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో మళ్ళీ రిపీట్ కాలేదు కాంగ్రెస్. కర్ణాటకలో వచ్చిపోయింది, ఛత్తీస్గఢ్ వచ్చిపోయింది, వరుసగా రెండోసారి రాలేదు కాంగ్రెస్. 2012లో జరగదు. మరి బీజేపీ గవర్నమెంట్స్ గుజరాత్ లో 30 సంవత్సరాలు, అస్సాంలో మళ్ళీ రిపీట్, మధ్యప్రదేశ్ లో రిపీట్, ఛత్తీస్గఢ్ రిపీట్, 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చినాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ వచ్చి మళ్ళీ రాలేదు. కానీ బీజేపీ అస్సాంలో 2 సార్లు, గుజరాత్ లో ఎన్నిసార్లు, హర్యానాలో 3 సార్లు. కాంగ్రెస్ లో ఎందుకు అధికారంలోకి రాదంటే వీళ్ళు కొట్టుకొని ప్రజల ముందు ఏంటంటే అబ్బా వద్దులే ఇక వీళ్ళు తనుకుంటారు. హైకమాండ్ ఏమో ప్రేక్షక పాత్ర చూస్తుంది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చారు, అమరీందర్ సింగ్ దించారు, ఏమైంది? సో వరుసగా నేను చెప్తున్న ఫ్యాక్ట్, లాస్ట్ 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు సీఎం అంటున్నారు, కానీ మీ పార్టీ ట్రాక్ రికార్డ్ ఒకవేళ రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తే అది రికార్డు బద్దలు కొట్టాలి, అంతే కదా? అంతే. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మీరు వరుసగా రెండోసారి అధికారంలోకి రాక 14 సంవత్సరాలు అవుతోంది. కానీ బీజేపీ ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మహారాష్ట్రలో ఎక్కడైనా చూసుకోండి మీరు, గుజరాత్ లో ఏ రాష్ట్రం చూసుకోండి, చాలా వచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మీరు మాత్రం మళ్ళీ రిపీట్ కావట్లేదు. మీరు రావాలంటే చాలా అద్భుతమైన పరిపాలన చేసి ఉండాలి. మీలో మీరు ఇట్లా కొట్టుకుంటే అధికారంలోకి సంగతి కాదు కదా. అధికారంలోకి సంగతి మీరేదో జూబ్లీహిల్స్ గెలిచామని సంబరాలు 175 కోట్లు ఖర్చు పెట్టారు, ఓకే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు వస్తే రావచ్చు. కానీ ఇప్పుడైతే నాకు ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రిపీట్ అవుతుంది అని అయితే నాకు అనిపించట్లేదు. అది బీఆర్ఎస్ బీజేపీ అని తెలియదు. ఇట్లే కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది? హైకమాండ్ వీళ్ళు ఎంత కొట్టుకుంటే వాళ్ళకి అంత హ్యాపీ. ఒక లీడర్ మీద వాళ్ళు వదిలిపెట్టరు. అల్టిమేట్ గా మమ్మల్ని ఛాలెంజ్ చేయకూడదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఎవరు టచ్ చేయకూడదు అని ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఎక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతారని వీళ్ళలో కొట్లాట్లు పెట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. మధ్యలో అల్టిమేట్ గా సఫర్ అవుతుంది పాపం కాంగ్రెస్ కార్యకర్త కదా, కార్యకర్త కదా. ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రాల్లో ఇంకా 15 సంవత్సరాలైనా అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా? తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అక్కడ అయిపోయింది. ఇక్కడ ఈ పరిస్థితి. అందుకే నేను అస్సాం తర్వాత వేరే రాష్ట్రం చూపించండి. 2012 తర్వాత వేరే రాష్ట్రంలో మీరు మళ్ళీ సొంతంగా అధికారంలోకి వచ్చారా? 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. సో ఇక్కడ రావాలంటే మీరు ఏదో అద్భుతమైన పరిపాలన, ఏది అడిగినా మీరు పైసలు లేవు చేయడానికి, పైసలు లేవు, మా దగ్గర డబ్బులు లేవంటే పబ్లిక్ నీకు ఎందుకు ఇచ్చామే అధికారం అని అంటారు, అంతే కదా. ఇక చూసి నువ్వు డబ్బులు లేవు అన్నదానికి నువ్వెందుకు మరి ఇంకా డబ్బులు, కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు లేవని అనలే కదా. ఏదన్నా నువ్వు కష్టమో నష్టమో నువ్వు లోపల పెట్టుకొని భరించాలి. ప్రతిసారి పైసలు లేవు అంటే కనుక
అల్టిమేట్ గా అవుద్ది. ఈ 2 సంవత్సరాల్లో అంత పెద్ద ల్యాండ్ మార్క్ డిసిజన్స్ ఇదేదో చేశాము, గొప్ప పని చేశామని చెప్పుకునేందుకు ఏం లేవు. ఒక సన్నబియ్యం పథకం ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ లో ఉంది. ఆ ఫ్రీ బస్సు ఎవరు అడగకుండా ఇచ్చారు. మరి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రాదు, డెవలప్మెంట్ తో వస్తుంది అల్టిమేట్ గా. చూద్దాం ఏం జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎట్లా ఉంటుందో. ఇట్లుంటే అయితే మాత్రం కష్టం. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం అంటున్నారు కానీ ఇట్లుంటే మాత్రం రిపీట్ అవ్వడం కష్టం. అంటే మంత్రివర్గ సహచరులు అందరూ డిఫేమ్ అయ్యి నేనొక్కడిని మాత్రం నాకు మంచి పేరు వస్తే మళ్ళీ నన్ను చూసి అధికారంలోకి వస్తారంటే ఆ మంత్రులు గెలిస్తేనే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, ఎమ్మెల్యేలు గెలుస్తారు రేవంత్ రెడ్డి గెలుస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు బదనామై రేవంత్ రెడ్డి ఒక్కడి ఇమేజ్ ఉంటే కాదు, నీ ఇమేజ్ కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు మంత్రివర్గ సహచరులు. చేస్తారా చేయరా? కొట్టుకోవడం వల్ల మొదటి 1.5 year ఏంటంటే ముందు మనం అధికారంలోకి వద్దాం, కౌంటర్ ముందు మనం సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక లాస్ట్ లో తెలుస్తుంది. ఇంకా 1-2 years అయిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ నడుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మొత్తం మీద చూస్తున్న అటు భరత్ చెప్పినట్లు కూడా మా చీఫ్ ఎడిటర్ భరత్ చెప్పినట్లు ఈ మధ్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మంత్రులపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం దుమారం రేపుతోంది. దీనిపై వచ్చిన వార్తలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చినా కూడా ఆ ఇష్యూ చల్లారడం లేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనలతో అటు మంత్రివర్గంలో ఏదో జరుగుతుందన్న చర్చ అయితే సాగుతోంది. ఇక తెలంగాణలో మంత్రుల మధ్య అసలు ఏం జరుగుతుంది? సీఎం రేవంత్, భట్టి విక్రమార్క ప్రకటనలను ఎలా చూడాలి? ఈ విపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేబినెట్ లో వార్ కొనసాగుతుందా? ఇదే అంశం గురించి వాళ్ళ డిఎన్ఏ విత్ భరత్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో భరత్. భరత్, చూస్తున్నాం తెలంగాణలో మంత్రుల మధ్య ఏం జరుగుతుందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాబట్టి సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? సో మీరు చూస్తున్నారు లాస్ట్ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఒక ప్రముఖ ఛానల్ ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం, ఆ కథనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక మంత్రికి ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధం ఉంది అని చెప్పే విధంగా ఏదైతే కథనం వచ్చిందో దాని తర్వాత 2 జర్నలిస్టుల అరెస్ట్, ఐఏఎస్ అధికారులు సీరియస్ కావడం, ఐపీఎస్ అధికారుల సంఘం అందరూ ఖండించడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనం ఏదైతే ఉందో దీని వెనుక అసలు లోగుట్ ఏంటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీద నెగటివ్ కథనం ఎందుకు రాయాల్సి వచ్చింది అని ఆయన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఒక కథనం రాశారు. అది మరొకసారి ఈ వివాదాన్ని, అంటే మొన్న వాళ్ళు ఆ 2 జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇట్స్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్, దీనికి రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే దీనికి ఇది బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ కాదు, రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అంటూ వాళ్ళిద్దరిని వెంటనే రిలీజ్ చేశారు. సో అక్కడతో సర్దుమనిగిందేమో అని అనుకున్నారు. బట్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన కథనంతో ఏదైతే ఉందో దీని వెనుక, తెర వెనుక ఇది జరిగింది. తెర వెనుక సింగరేణి బొగ్గుగన్లు, నైని బొగ్గుగన్లు, నైని ఒడిశాలోని నైనిని సింగరేణి చేజెక్కించుకుంది బొగ్గుగన్ని. అంటే బొగ్గుగన్ల వేలం పాటల్ని గతంలో వ్యతిరేకించారు. అంటే చాలా మంది కోల్ బ్లాక్స్ ఓన్లీ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి. సో దాని మధ్య పోటీ. మన సింగరేణి వెళ్ళి ఒడిశాలో కూడా, సింగరేణికి ఇక్కడే బొగ్గు గన్లు ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రభుత్వం విధానం మార్చింది. ఎక్కడైనా సరే బొగ్గు గన్లు యాక్షన్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ లో ప్రైవేట్ సంస్థలు చేయొచ్చు, పబ్లిక్ సంస్థలు కూడా చేయొచ్చు. సో నైనీలో తెలంగాణ మన సింగరేణికి బొగ్గు గన్లు అక్కడ వచ్చాయి. దానిలో బీఆర్ఎస్ హయాంలో టెండర్ల విషయంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అన్న విషయం వచ్చింది. సో ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే వ్యాపార ప్రయోజనాల కోసం మీడియాను వాడుకుంటున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కథనం ఇచ్చారు. సో చాలా సెన్సేషనల్ అలిగేషన్ అదేంటంటే భట్టి విక్రమార్క తను అనుకున్న ఛానల్కి కావాలి ఈ టెండరు, అందుకోసం దాన్ని డీఫేమ్ చేసే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన బ్రదర్ కావాలనుకుంటున్నారు ఆ టెండరు, భట్టి విక్రమార్క తను ఆ మీడియా సంస్థ కలిసి వాళ్ళిద్దరు కావాలనుకుంటున్నారు, అందుకని గొడవ జరిగిందని చెప్పి ఒక సంచలన కథనం ఇచ్చింది. దాని మీద వాళ్ళ భట్టి విక్రమార్క రియాక్ట్ అవుతూ ఆయన ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణను ఆయన చెబుతూ ఒక మాట కూడా అన్నారు, దాన్ని రాయించిన వాడి సంగతి కూడా నేను తెలుస్తా అని అన్నారు.
ఓకే. రాయించిన వాళ్ళు ఎవరు అని ఆయన ఉద్దేశం. ఆయన చెప్పలేదు డైరెక్ట్ గా, బట్ నేను చెప్తున్నా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయించాడు అని బట్టి విక్రమార్క అనుకుంటున్నారు. అంటే ఇన్సైడ్ ఈ విషయం అంతా కూడా బయటికి బొక్కడానికి మొదలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ కథనం వచ్చినప్పుడు బీఆర్ఎస్ గానీ లేకపోతే నమస్తే తెలంగాణ పత్రిక గానీ ఇది అంతా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నారు, రేవంత్ రెడ్డి రాయిచ్చారు ఆ ఛానల్లో అని చెప్పి అప్పుడు ఆరోపణ చేశారు. సో దాని మీద అంటే ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ సందర్భంలో గానీ నమస్తే తెలంగాణ పత్రిక బీఆర్ఎస్ అందరూ కూడా కోమటిరెడ్డి మీద రాయించింది సీఎం ఆజ్ఞ లేదే ఛానల్ రాస్తుంది, ఆ కింది స్థాయి జర్నలిస్టులను బలిపశువు చేస్తున్నారు అని చెప్పి ఆరోపించారు. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చి అది రాయించింది సీఎం కాదు, అది రాయించింది బట్టి విక్రమార్క ప్లస్ ఎన్టీవీ ఛానల్. ఎందుకంటే బట్టి విక్రమార్క ఎన్టీవీ కొంత సన్నిహితంగా ఉంటుంది, ఎవరికైనా తెలుసు. ఎందుకంటే ఇవాళ బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ కూడా ఎన్టీవీ లైవ్ బ్రాడ్కాస్ట్ అందరికి ఇచ్చింది. ఇవాళ బట్టి విక్రమార్క ఇవాళ ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఆయన ప్రజాభవన్ లో ప్రెస్ మీట్ పెడితే దాని లైవ్ లింక్ సిగ్నల్ కూడా ఎన్టీవీ ఇచ్చింది, అందరికి ఓపెన్ సీక్రెట్. రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేస్తుందన్నది కూడా ఓపెన్ సీక్రెట్. మనం ఉన్న విషయం మాట్లాడుకోవాలి. మీడియా ఇప్పుడు వర్గాలుగా విడిపోయింది. ఎల్లో మీడియా అంటున్నారు, బ్లూ మీడియా అంటున్నారు, పింక్ మీడియా అంటున్నారు. ఒక్కో వర్గం ఒక్కో మీడియా ఒక్కో పార్టీకి కొమ్ము కాస్తుంది. సో ఆంధ్రజ్యోతి ఈజ్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి.